హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, నిజంగా నాకు ఆ డౌట్ అయితే ఉండేదనమాట. అసలు నేను చేసేది కరెక్టా కాదా? ఏం చేస్తున్నాను? ఏంటి అసలు ఈ అపీల్స్, రీయూజ్డ్‌లు, ఈ ఛానల్ చెకింగ్‌లు లేపోతే అసలు అసలు యూట్యూబ్ గురించి నేను అనలైజ్ చేసే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇదంతా నేను నా ఓన్‌గా తెలుసుకున్నవి ఇవన్నీ. ఇవన్నీ నేను చెప్తున్నాను గానీ, ఏదో నాకు తెలిసిందే నేను కరెక్ట్ అనుకుంటున్నానా అనే డౌట్ ఒక్కొక్కసారి వస్తూ ఉండేది నాకు. అట్లా కానీ నేను ఏది కూడా ఊరికే అంత ఈజీగా అయితే డిసైడ్ అయిపోను. ఏది ఒకసారి జరిగితే అది కరెక్ట్, ఇదే కరెక్ట్ అని డిసైడ్ అవ్వను. కొన్నిసార్లు చూసిన తర్వాతే డిసైడ్ అవుతాననమాట. అది కరెక్టా? రాంగా? ఏంటి అనేది. అయితే ఇట్లా ఉండగా నేను ఒక మెటా ఎంప్లాయీతో మాట్లాడడం జరిగిందనమాట. సో, మాట్లాడిన తర్వాత నాకు మొత్తం క్లారిటీ వచ్చింది. మీరు మాట్లాడింది వాళ్ళతో కదా! ఇది యూట్యూబ్ కదా! అనుకోవచ్చు. ఏదైనా ఒకటే ఇవన్నీ గూడా. ఎందుకంటే నేను ఏవైతే మీకు చెప్తానో సేమ్ అవే వాళ్ళు చెప్పారు. అంటే నా డౌట్స్ నేను అడిగాను యాక్చువల్‌గా. సో, వాళ్ళు చెప్పారనమాట. అది ఎవరు ఏంటి అనేది అనవసరం. ఎందుకంటే వాళ్ళ గురించి మనం రివీల్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. యూట్యూబ్ వాళ్ళైనా కూడా అంతే. యూట్యూబ్ వాళ్ళు కూడా మొన్న నేను బెంగుళూరులో ఈ క్రియేటర్ ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు ఒక తెలుగావిడ ఉన్నారనమాట అక్కడ. ఆవిడతో మాట్లాడుతూ మీ నంబర్ ఏమన్నా ఇస్తారా అని అడిగాను. అడిగితే అట్లా ఇవ్వకూడదండి. మేము ఎంప్లాయీస్ కదా ఇక్కడ. అలా ఇవ్వకూడదు. అలా పాస్ అయిపోతూ ఉంటది. మేము అంటే ఇన్ఫర్మేషన్ ఏది కూడా తెలియకూడదు అనేసనమాట. సో, వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. సో, నేను అడగాల్సినవి మాత్రమే అడిగాను. నేను చెప్పేది అంతా మొత్తం క్లియర్‌గా చెప్పాననమాట. సో, నేను చేసేది కరెక్టే అన్న విషయం నాకిప్పుడు అర్థమైంది. నేను అనలైజ్ చేసింది గానివ్వండి, మొత్తం అడిగాను. అల్గోరిథం గురించి గానివ్వండి, లేదంటే వ్యూస్ కొంతమందికే ఎందుకొస్తున్నాయి, కొంతమందికి ఎందుకు రావట్లేదు. నేను ఎన్నో సార్లు చెప్పాను కదా! మన కంటెంటే మ్యాటర్ అవుద్దంతే. చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయి. అవన్నీ సేమ్ నేను ఎట్లయితే చెప్తూ ఉంటానో మీకు అవే. ఫస్ట్ థింగ్ మనం పెట్టే కంటెంట్ ఏంటి అనేది దాన్ని బట్టి వస్తది. అండ్ షార్ట్స్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా ఏవైనా స్టార్టింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం స్టార్టింగ్‌లో ఏం చెప్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా మనకి వ్యూస్ వస్తాయి. అండ్ ఎంగేజింగ్‌గా ఉండాలి కంటెంట్. మనం పెట్టే వీడియో లెంతీగా ఉన్నా గానీ ఎంగేజింగ్‌గా ఉంటేనే. ఇట్లా రకరకాలు ఉంటాయి. నేను చాలా వీడియోస్‌లో డిస్కస్ చేశాను. మన వాళ్ళేంటంటే వీడియోస్ చూడరు. వ్యూసే కావాలంతే. వీడియోస్ చూడరు. ఒక మెయిన్ అబద్ధం ఏంటంటే ప్రతి ఒక్క క్రియేటర్ నా దగ్గరకొచ్చి చెప్పేది, "మేడం మీ వీడియోస్ ప్రతిదీ ఫాలో అవుతాం" అంటారు. మరి రీసెంట్‌గా పెట్టిన వీడియోలో డౌట్ ఎందుకొచ్చిందంటే, ఆ ఒక్క వీడియోనే మిస్ అయిందంటారు. ఎంతమంది దగ్గర వింటున్నాను. పోనీ ఒకళ్ళిద్దరంటే అనుకోవచ్చు. సేమ్ డైలాగ్ అందరూ. ఇప్పుడు నేను అందుకే రిప్లైస్ ఇవ్వడం కూడా మానేశానసలు. ఇవ్వట్ల. మీరు చూడండి దీంట్లో కామెంట్స్‌లో కూడా అసలు రిప్లై ఇవ్వట్ల. ఎందుకంటే అన్ని వీడియోలో ఉన్నయి అడుగుతారు. మరి కావాలని అడుగుతారా? లేదా చూసి అడుగుతారా అనేది అర్థం కాదు. ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి అన్నీ. పోనీ ఎప్పుడెప్పుడో వీడియోస్ అంటే నేనే లింక్స్ పెడతాను. రీసెంట్‌గా పెట్టిన వీడియోస్‌కి కూడా అంటే అసలు ఐడీ వెరిఫికేషన్ ఇప్పుడు కొత్త ప్రాసెస్ ప్రకారం ఐడీ వెరిఫికేషన్ వచ్చింది కదా! ఆ ప్రాసెస్ గురించి నేను వీడియో చేసి పనిమాల చేసి పెట్టా. దానికి వ్యూస్ రావని నాకు తెలుసు. పనిమాల చేసి పెట్టాను. మరి డైలీ ఫాలో అవుతున్నామని ఎందుకు అబద్ధాలు చెప్పడం ఎందుకు? నీ నా వీడియోస్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తది. నన్నేం డౌట్ కూడా అడగాల్సిన పని లేదు. చాలా వీడియోస్ చూసిన తర్వాత కూడా డౌట్ వస్తే చెప్తాను నేను. వాళ్ళు చూసి అడుగుతున్నారా, చూడకుండా అడుగుతున్నారా అనేది నాకు ఈజీగా తెలుస్తది. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా క్వెషన్ అడుగుతారు. దానికి తగ్గట్టు వీడియో ఉందనుకోండి లింక్ పెడతాను. మళ్ళీ అదే క్వెషన్ అడుగుతారు. వీడియో చూసారా అంటే చూడలేదంటారు. మరి ఎందుకు నేను పెడతాం ఎందుకు ఇంకా? అసలు అక్కడ కూడా రిప్లై ఇవ్వాలన్నా కూడా చిరాకొచ్చేసే అంత సిట్యుయేషన్‌కి వచ్చేసిందనమాట. అంటే ఇప్పుడు నాకు టైం ఉంటది, ఉండకపోతది రిప్లై ఇవ్వడానికి. అట్లాంటప్పుడు నేను ఇలా ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేకే వీడియోస్ చేసేది. అయినా చూడరు. వ్యూసే కావాలంతే. నేనేం చేయలేనింకా. అండ్ ఈ ఈ విషయానికొస్తే సో, నేను మొత్తం గూడా ఈ రీయూజ్డ్ గురించి నేనేం చేస్తున్నాను, ఇట్లా ఇవన్నీ గూడా చెప్పాననమాట. యాక్చువల్‌గా కొన్ని నెగెటివ్ ఛానెల్స్ తీసుకోను నేను. నెగెటివ్ ఛానెల్స్ అంటే నా ఉద్దేశం ఆ ఛానెల్స్‌కేంటంటే మనం అప్పటికప్పుడు చేసామనుకోండి అపీల్ సక్సెస్ అయిపోతది. తర్వాత మళ్ళీ ఇష్యూ వస్తది. అలాంటి ఛానెల్స్ అసలు నేను తీసుకోను. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళకి ముందే చెప్తా. ఇది మీకు ఇప్పుడే అపీల్ చేద్దామంటే అపీల్ చేసేద్దాం. మళ్ళీ మీకు ఖచ్చితంగా రీయూజ్డ్ ఇష్యూ రిపీట్ అవుద్ది. లేదు నాకు మళ్ళీ రిపీట్ అవ్వద్దు అనుకుంటే అది వేరే రకంగా ఉంటదని చెప్పి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేపించి తర్వాత రీఅప్లై చేపిస్తాననమాట. సో, అట్లా కొన్ని ఛానెల్స్ అయితే నేను తీసుకోను. వాళ్ళకి ముందే చెప్తా. వాళ్ళకి వద్దనుకున్నారనుకోండి వద్దు అంతే. నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది కదా! సో, ఇవన్నీ కూడా చెప్పాననమాట. సో, ఇదంతా కూడా కరెక్టే. ఎందుకంటే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. మనం అవి పట్టుకున్నాము అంటే ఆల్రెడీ అర్థమైనయి అదంతా కూడా. కానీ మనం కావాలనైతే రాంగ్ చేయకూడదు అపీల్స్ విషయంలో.
నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అపీల్ విషయంలో మాత్రం. అందుకే అన్ని ఛానల్స్ తీసుకుంది కూడా అందుకే. సో ఈ ఛానల్ చెక్కింగ్ కానివ్వండి, అసలు ఛానల్ చెక్కింగ్ మామూలుగా సిస్టమ్స్, ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కదా జరిగేది. సో ఇవన్నీ పట్టుకోవడం కూడా చాలా కష్టం నిజంగా. సో అదే చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. అవి పట్టుకున్నారు అంటే అవి తెలియకూడదు బయటికి జనరల్గా. బయట మనలాంటి క్రియేటర్స్కి కూడా తెలియకూడదు. అవి యూస్ చేసుకుని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసి 5 years అయింది. కొంతమంది ఏమో హాఫ్ నాలెడ్జ్ అన్నారు. ఈ రీసెంట్గానే వచ్చింది ఆ కామెంట్. హాఫ్ నాలెడ్జ్తో చేస్తున్నానంటే వీడియోస్. అసలు నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదు. అంటే వాళ్ళకి తెలియకే. ఇప్పుడు వాళ్ళు ఏదో నన్ను అన్నారని కాదు, ఆ ఒక్క వీడియో చూసి డిసైడ్ చేస్తారనమాట. వేరే వీడియోస్ చూడాల, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ వీడియోస్ చూస్తే వీడియో తీయడమే రావట్లేదు, వాళ్ళు వచ్చి నన్ను హాఫ్ నాలెడ్జ్ అంటున్నారు. నేనేం నవ్వు వచ్చింది అసలు నాకైతే. ఇంకా అంటే నువ్వేమన్నా పెద్ద గ్రేటా, నిన్ను అనకూడదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనుకోండి, ఎవరిష్టం వాళ్ళదిలే. కానీ హాఫ్ నాలెడ్జ్ అన్నారు. ఇంకేంటి ఏది ఏం తెలియకుండా ఏదో ఊరికే వేరే కాపీ కొట్టి, సిస్టంలో కాపీ కొట్టి చెప్తున్నావు అన్నారు. ఇవన్నీ చాలా చూశాను నేను కామెంట్స్. బోల్డ్ రకాల కామెంట్స్ చూశాను, నెగిటివ్ కామెంట్స్. నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు కదా. నా టాలెంట్ని అయితే ఎవరు తీసుకోలేరు కదా. నా వీడియోస్ చూసి ఈవెన్ జెంట్స్ కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీడియోస్. ఏది నాకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 5,000 to 10,000 మధ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ టైంలో. నాకు ఒక వీడియో చేశాను నేను, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి. సేమ్ అదే కాన్సెప్ట్, నాకు దానికి వ్యూస్ వచ్చినాయి అనమాట అప్పట్లో బాగా. సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకుని తమ్నైల్ కూడా సేమ్గా పెట్టి, టాపిక్స్ కూడా నేను చెప్పిన టాపిక్సే అటు ఇటు చేసి పెట్టారు. 3 days తర్వాత ఆ వీడియోని పెడితే ఎవరో వచ్చి ఒక అతను కామెంట్ అనమాట. ఫస్ట్ నా వీడియో చూసిన ఫస్ట్ వీడియో అతను రాసింది, ఆ వీడియోనే చూసాడు అతను, కామెంట్ రాశాడు అంతా కాపీ చేసి పెడుతున్నారు అని చెప్పి. ఆ ఛానల్ పేరు కూడా చెప్తే ఎవరిదబ్బా ఈ ఛానల్ అని వెళ్ళి చూస్తే ఆ ఛానల్లో ఉంది వీడియో. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే తెలుస్తుంది ఎవరు ఫస్ట్ పోస్ట్ చేశారు అనేది. 3 days ముందు నా ఛానల్లోనే ఉంది. నా దాంట్లో కాపీ చేసి పెట్టినట్లే కదా అది. అలా ఉంటారనమాట. సో ఈ డైలాగ్స్ అన్నీ విన్నాను. వీళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. ఓకే, మనం కరెక్ట్గానే వెళ్తున్నాము, కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం అని చెప్పి. ఇలా వెళ్తూ కూడా నేను కేవలం డబ్బుల కోసమే ఏది చేయను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అపీల్స్ కొన్ని సక్సెస్ అవుతాయి కానీ మళ్ళీ ఇష్యూ వస్తుంది అని చెప్పి. అలాంటి ఛానల్స్ నేను తీసుకుని చేసేయచ్చు, నాకు మనీ వచ్చేస్తాయి కదా. నేను కొన్ని ఎథిక్స్ పెట్టుకుంటాను, అవి ఫాలో అయ్యి తీరుతాను ఖచ్చితంగా. వాళ్ళని అడుగుతాను, వాళ్ళకి ఓకే అంటే ఒకవేళ మానిటైజేషన్ అవుతుంది 3 months తర్వాత అయినా సరే అంటే నేనే తీసుకుంటాను అండ్ చేపిస్తాను కూడా మానిటైజేషన్ ఖచ్చితంగా. అయితే వాళ్ళకి కూడా ఓపిక్గా వెయిట్ చేయాలి. అండ్ ఈ మధ్య కొంతమంది మొత్తం అంతా తెలుసుకుని మాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నారు. అలాంటివి కూడా ఏం వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు వరకు ఏంటంటే ఒకవేళ మానిటైజేషన్ అవ్వదు అంటే నేనే అమౌంట్ రిటర్న్ ఇచ్చేసేదాన్ని. ఈవెన్ ఇప్పుడు కూడా ఇస్తాను, అదేమి ఇది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అంతా తెలుసుకున్న తర్వాత మాకు ఇంకా అవసరం లేదు మానిటైజేషన్, మేమే ఓన్గా చేసుకుంటాం, మా డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అంటే. ఎన్ని రకాల స్కామ్స్ చేస్తున్నారా బాబు అనిపిస్తుంది అసలు నిజంగా. అంటే ఇంతసేపు టైం స్పెండ్ చేసి అప్పటికే 2 సార్లు ఛానల్ చెక్ చేసిన తర్వాత నేను ఇలా నవ్వుతా చెప్తున్నాను, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో మీకు తెలియదు అసలు. ఒక ఛానల్ కోసం ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా జరిగే పనిని ఒక మనిషి చూసి చెప్పడం ఎంత కష్టం చెప్పండి. ఇమేజెస్ అయితే నేను అసలు ఆ పనే పెట్టుకోను, కానీ అంటే ఇమేజెస్ వెతకలేము అసలు. వీడియోస్ అనుకోండి, వీడియోస్ చూసి చెప్తా. అది ఎన్ని వీడియోలు అయినా సరే, 1000, 2000 వీడియోలు, 6000 వీడియోలు చూసిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అది ఇంపాసిబుల్ అలా చూసి చెప్పడం. అందుకే సైట్ కూడా వచ్చింది నాకు ఒక రకంగా చెప్పాలంటే. ఇంత కష్టపడి చేసేటప్పుడు సింపుల్గా నాకు వద్దు అంటే అసలు ఎట్లా కుదురుద్ది చెప్పండి. ఆ పప్పులు కూడా ఇంక నుంచి ఏం ఉడకవు. సీరియస్గా చెయ్యాలనుకునే వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. అది మెయిన్ ఇంపార్టెంట్. రీయూజ్డ్ విషయంలో ఈ రీయూజ్డ్ నేను ఆపేస్తానని చెప్పాను, కానీ దీని నుంచినే బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు చెప్పడానికి కూడా ఉంటుంది కాబట్టి నేను ఇంక కంటిన్యూ కూడా చేస్తున్నాను ఆ వీడియోస్ని. ఎందుకంటే కొత్త రకరకాల అప్డేట్స్, ఎన్ని రకాల అప్డేట్స్ వస్తున్నాయో అసలు. సో నేను చేసేది కరెక్టే అన్న విషయం నాకు అర్థమైంది. ఒక క్లారిటీ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందనమాట. నేను కరెక్ట్గానే ఆలోచించాను, ఈ అనలైజ్ చేశాను యూట్యూబ్ గురించి అనేది నాకు మంచి క్లారిటీ అయితే వచ్చిందనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గురించి ఇవన్నీ చాలా అడిగాను. మెటా అంటే వాళ్ళే కదా. కాకపోతే కొన్ని అవి మనం బయటికి కూడా వాళ్ళు చెప్పినవి కూడా రివీల్ చేయకూడదు. ఇంకా అంటే నేను ఆల్రెడీ చెప్పానులేండి, వీడియోస్లో ముందే చెప్పాను. బట్ వాళ్ళు చెప్పారని పనిమాల ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. సో అందుకే చెప్పట్లేదు. సో ఇవి ఏవైనా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే కనుక ప్రస్తుతానికి ఓన్లీ ప్రమోషన్స్ ద్వారానే. మానిటైజేషన్ అయితే ఇప్పట్లో వచ్చే సీన్ అయితే లేదు.
ఖచ్చితంగా ప్రమోషన్స్ ద్వారానే మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ మానిటైజేషన్ ఉంది కదా ఎట్లాగో. అండ్ వాట్సాప్ ఛానల్‌లో కూడా క్రియేటర్‌కి అయితే ఏం హెల్ప్ అవ్వదు గానీ, అందులో కూడా యాడ్స్ వచ్చే ఇదైతే ఉందనమాట. వాట్సాప్ ఛానల్ అనేసి మనకుంది కదా! ఆల్రెడీ నాకు కూడా ఉంది వాట్సాప్ ఛానల్. మీరు వాట్సాప్‌లోకి వెళ్ళి మాధురి టెక్ వరల్డ్ అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తది. సో, వాటిలికి కూడా మానిటైజేషన్ కాదు, యాడ్స్ రాబోతున్నాయంట అక్కడ కూడా. సో, ఇదంతా ఏంటంటే వాళ్ళకే బెనిఫిట్ అనమాట క్రియేటర్ కంటే కూడా. సో, మనకేంటంటే ప్రమోషన్స్ ద్వారా ఇట్లా మనీ ఎర్న్ చేసుకోవడం అనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ ఇంకా వాళ్ళు చెప్పింది కూడా అదే. ఇంకా ఏంటంటే నేను చెప్తూ ఉంటాను కదా! మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, ఓన్ వీడియోస్ పోస్ట్ చేయండి అని చెప్పి. సో, ఇట్లాంటి రీయూజ్డ్‌లు రావడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే జెన్యూన్‌గా కాకుండా రాంగ్ కంటెంట్ క్రియేట్ చేసే, కరెక్ట్‌గా లేని కంటెంట్ క్రియేట్ చేసే ఆడియన్స్‌కి చెక్ పెడతానికే ఇవన్నీ గూడా. సో, అలాగే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఛానెల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమవుతున్నది ఏంటంటే, యూట్యూబ్ రూల్స్ అన్నీ కరెక్ట్‌గానే తీసుకొస్తుంది. మనం ఏ మిస్టేక్స్ అయితే చేస్తున్నామో అది రూల్స్‌గా పెట్టి తీసుకొస్తుందనమాట. మనం మిస్టేక్స్ చేయకపోతే అంతా కరెక్ట్‌గా సాఫీగా వెళ్ళిపోతది. మనం ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తున్నామో అప్పుడే ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఏ అప్డేట్ అయినా కూడా ఒకటేసారి వచ్చేసేయదు. అన్ని ఛానల్స్‌కి ఒకటేసారి వచ్చేసేయదది. ఇప్పుడు మొన్న ఈ మధ్య కొన్ని ఛానల్స్ లైక్ పైన కుకింగ్ వీడియోస్ పెట్టి కింద పైన సెలబ్రిటీ వీడియోస్ పెట్టి కింద కుకింగ్ వీడియోస్ పెట్టే ఛానల్స్ ఉంటాయి కదా! అవి చాలా ఛానల్స్ పోయాయి. అదే కొన్ని ఛానల్స్ పోయాయన్నమాట. సో, మరి అన్నిట్లికి ఎందుకు రాలేదు? అన్నీ మరి సేమ్ టైప్ ఆఫే కదా! అలా ఏదైనా సరే అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా ఏది ఒకసారి రాదు. ఇప్పుడు మనకు అప్డేట్స్ అయినా అంతే. ఇప్పుడు ఆటో డబ్బింగ్ వచ్చింది. ఆటో డబ్బింగ్ అనేది స్లోగా వస్తూ ఉంది. అందరికీ ఒకటేసారి వచ్చేయలే. నెగెటివ్ అయినా అంతే. అది ఒకేసారి రాదు. ఏ ఎఫెక్ట్ అయినా పడటానికి టైం పడుతుంది. మీకెలా ఉంటదంటే ఈ అమ్మాయి ఏంటి ఇట్లా చెప్తుంది, అందరూ పెడుతున్నారు కదా! అట్లా అనేసి మీకనిపిస్తది. బట్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నాకు చెప్పాలనిపిస్తదనమాట. అది. అట్లా ఈ రీయూజ్డ్ కానివ్వండి ఏదైనా సరే ఇప్పుడు ఒక ఐదుగురు ఉన్నారనుకోండి. ఆ ఐదుగురు ఒకే టైప్‌లో వీడియోస్ పెడుతున్నారనుకోండి. ఆ ఐదుగురికి కొంతమందికి మానిటైజేషన్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు సేమ్ కంటెంట్ అయినా గానీ. ఒక్కొక్కసారి పొరపాట్లు ఇప్పుడు మనుషులే పొరపాట్లు చేస్తారు. మెషిన్‌లు పొరపాటు చేయవా? చేస్తాయి కదా! ఒక్కొక్కసారి జరుగుతాయి కదా మిస్టేక్స్. సో, అలా లక్కీగా మానిటైజేషన్ అవ్వుద్ది. తర్వాత పోతుంది. అలా గూడా ఉంటదనమాట. సో, ఇవన్నీ చెప్పిన తర్వాత నేను అటునుంచి ఆన్సర్స్ విన్న తర్వాత ఓకే. నాకు ఒక పర్లేదు బానే చేస్తున్నాను అనే ఇదైతే వచ్చిందనమాట. యాక్చువల్‌గా ఇది జరిగింది లాస్ట్ వీక్‌లో. నేను ఆ రోజు నుంచి మీకు కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేద్దామనుకున్నాను. నా ఆనందం తట్టుకోలేక. సర్లే వీడియోనే చేసి పెడదామా అనేసి ఆ వీడియో చేసి అయితే పెడుతున్నాననమాట. సో, ఇక్కడ అసలు ఈ వీడియో ఎందుకు చేశానంటే నేను చేసేది కరెక్ట్ అని నేనేం చెప్పను. మీకు మీకు తెలియాలి గానీ, నేను చెప్పేది కరెక్ట్ అని నేనే చెప్పుకుంటే ఏముంటది చెప్పండి? నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను చేసేది ఎందుకంటే ఇప్పుడు బోలెడన్ని రీయూజ్డ్ కంటెంట్లు సక్సెస్ అయినయి ఉన్నాయి, ఫెయిల్ అయినయి ఉన్నాయి. ఫెయిల్ అయినా కూడా మీకు చెప్పినయి ఉన్నాయి. కమ్యూనిటీ ట్యాబ్‌లో నా బాధను పంచుకున్నయి ఉన్నాయి. అలా ప్రతిదీ నేను ఏదైనా ఓపెన్ బుక్ అనమాట. ఇప్పుడు పాజిటివ్స్ చెప్పినప్పుడు నెగెటివ్స్ కూడా చెప్పాలి గదా! ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో, నేనెప్పుడు ఫీల్ అయ్యానో అయి కూడా చెప్పాను మీకు వీడియోస్‌లో కూడా. ఆ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అని అనలైజ్ చేసి కూడా తర్వాత నెక్స్ట్ వాళ్ళకి రాకుండా కూడా చూసుకున్నాను ఆ ఇష్యూ. ఇదంతా అంత ఈజీగా అయితే ఉండదు. బోలెడంత కాన్సంట్రేట్ చేయాలి. ఏ పని చేస్తున్నా కూడా అదే మూడ్‌లో ఉండాలి. అలా ఉంటదనమాట సీన్. అది అందుకు చేశాను వీడియో. నాకొక కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పడానికి.